ఖమ్మం జిల్లాలో మహిళ మృతి కలకలం రేపింది. కస్నా తాండా మారుతి ముత్తమ్మ 11 కిలోవాట్ల విద్యుత్ తీగలు తగిలి మృతి చెందింది. అధికారులు నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిందని ఆగ్రహంతో పల్లెగూడ సబ్ స్టేషన్ పై దాడి చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తెలంగాణలో అక్రమ కల్తీ కల్లు వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఇటీవలే కూకట్పల్లి కల్తీ కల్లు ఘటన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ కల్లు కాంపౌండ్లపై స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించింది. ఈ డ్రైవ్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పలు కల్లు కాంపౌండ్లపై తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణా కల్తీ కల్లు తయారీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో లైసెన్స్ లేని కల్లు కాంపౌండ్లను సీజ్ చేయటం, అక్రమంగా కల్లు రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయటం, కల్తీ కల్లులో తయారీలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కల్లు దందాలో పనిచేస్తున్న సిండికేట్ వ్యవస్థను నిర్మూలించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 3 కల్లు కాంపౌండ్లపై కేసులు నమోదు చేయగా ముషీరాబాద్ లో అనుమతులు లేని ఒక కల్లు కాంపౌండ్ ను సీజ్ చేశారు. ఈ డ్రైవ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కల్లు తయారీ కేంద్రాలు, అక్రమ రవాణాపై నిఘా పెట్టారు.